హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఇప్పుడైతే పిల్లల్ని తీసుకొని అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్తున్నాను. సో అది ఎక్కడ ఉంది, ఎలా రీచ్ అవ్వాలనేది ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే, నా పేరు దీప్తి అండ్ మన ఛానల్లో మీరు ఫుడ్, ట్రావెల్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే చూడొచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రకో వచ్చిన తర్వాత అన్ని పార్కులు తిరిగేసాము, బీచ్ అంటే బీచ్ తిరిగేసాము. సో కొత్తగా ఈరోజు స్విమ్మింగ్ పూల్కి అయితే తీసుకొని వెళ్తున్నాను. అండ్ ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడైతే మేము ట్రామ్ స్టాప్కి అయితే వచ్చాము. సో అక్కడికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 35 మినిట్స్ అలా టైం అయితే పడుతుంది. సో అక్కడికి ట్రామ్ నెంబర్స్ వచ్చేసి 52, 18, 22 అయితే రీచ్ అవుతాం మనము. సో నేను మీకు దిగిన తర్వాత ఎక్కడ దిగాలనేది కూడా ట్రామ్ స్టేషన్ మీకు చూపిస్తాను. ట్రామ్లో వెళ్తుంటే మాకు ఈ ట్రామ్ స్టాప్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో ఎప్పుడు ఉండే స్టాప్స్ కంటే కొంచెం డిఫరెంట్గా చెట్లు వేసేసి అండ్ ఆ రూఫ్ టాప్ కూడా డిఫరెంట్గా ఉంది. లైక్ మన ఇండియన్ స్టాప్స్ ఎలా ఉంటాయో అలా కనిపించింది. మనిషా చూసి చెప్తుంది నాకు. ట్రామ్లో వెళ్తున్నప్పుడు మనకి అన్ని స్టాప్స్ డిస్ప్లే కనిపిస్తూ ఉంటాయి కదా. సో మనం దిగాల్సిన స్టాప్ వచ్చేసి నొరంబెర్స్క్ అనమాట. సో ఈ స్టాప్ నేమ్ గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో ఈ స్టాప్ దగ్గర దిగి ఇంకా రోడ్డు క్రాస్ అవనవసరం లేదు. సో మనము ఏదైతే బస్ స్టాప్ దిగామో అక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇక్కడ నుండి ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ వరకు నడవాల్సి ఉంటుంది. సో మీకు అడ్రస్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీకు ఇమేజ్ కనిపిస్తుంది కదా. సో పార్క్ నేమ్ మీరు గూగుల్లో సర్చ్ చేసినా కానీ మీకు ఆ పార్క్ అయితే వచ్చేస్తుంది. సో చాలా మంది అక్కడికే వెళ్తున్నారు. మార్నింగ్ 9:30కి ఈ స్విమ్మింగ్ పూల్ అయితే ఓపెన్ అయి ఉంటుంది. కానీ మనం అక్కడికి ఆల్మోస్ట్ 10కి రీచ్ అయితే బెటరు, ఎందుకంటే మళ్ళీ లాంగ్ క్యూ ఉంటుంది. సో మేము 10:30కి అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ 11:30 అట్లా అయిందనమాట మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి. అందులోనూ ఇది క్రకోకి మనకి ఆల్మోస్ట్ 30-40 మినిట్స్ దూరంలో ఉంటుంది కాబట్టి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఇక్కడికి రీచ్ అయితే బెటరు. అండ్ మధ్యలోనే మనకి ఇక్కడ కొన్ని కెఫేస్ అండ్ ఐస్ క్రీమ్ షాప్స్ అండ్ అక్కడ బీచ్ లో ఆడుకోవడానికి కావాల్సిన టాయ్స్ కానీ స్విమ్మింగ్ డ్రెస్సెస్ కానీ అవన్నీ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇన్ కేస్ ఏదైనా మనం మిస్ అయితే ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మధ్యలో నుంచి మనం వ్యూ చూడడానికి కూడా చాలా బాగుంటుందంట. అందుకే కొంతమంది అక్కడికి వెళ్ళేసి వచ్చి చూస్తున్నారు. సో నేను కూడా మీకు ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి చూస్తే బ్యూటిఫుల్గా ఉంది సీనరీ. సో ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎంట్రన్స్ అయితే లేదు. సో ముందుకు వెళ్ళాలి ఇంకా. అండ్ ఇక్కడ మధ్యలో వెళ్ళేటప్పుడే ఇక్కడ వాటర్ వేపర్స్ కూడా వదిలారనమాట. సో ఎండ ఎక్కువగా ఉంది కదా. సో వాటర్లో అలా తడిస్తే కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో అందుకే ఇలా పెట్టారు. సో ఫైనల్గా ఈ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ ఎంత పెద్ద క్యూ అయితే ఉంది. సో ఆ క్యూ అంతా క్రాస్ అయ్యి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మా ఫ్రెండ్ వెళ్ళి వెయిట్ చేస్తుంది. ఆ లోపు మళ్ళీ ఇక్కడ నుంచి ఒక వ్యూ చూద్దామని చెప్పేసి వచ్చాను. సో ఇదైతే ఒక పెద్ద రిజర్వాయర్. సో మధ్యలో మనకి అలా స్విమ్మింగ్ పూల్స్ లాగా అరేంజ్ చేసి అందరికి విజిటింగ్ అయితే ఇచ్చారు. యాక్చువల్ గా ఇది వింటర్ లో అండ్ సమ్మర్ లో ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటుంది. ఈ ప్లేస్ క్రకోకి చాలా దూరంలో ఉండటం వల్ల ఇంతకు ముందు ఎవరు విజిట్ చేసే వాళ్ళు కాదంట. ఈ మధ్య చాలా మంది విజిట్ చేస్తున్నారు. అండ్ టూరిస్ట్ వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అయిపోయింది అనమాట క్రకోలో. సో లేట్ గా రావడం వల్ల మేము ఇంత లాంగ్ క్యూలో వెయిట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇక్కడే మనకి అవుట్ సైడ్ న మనకి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉంటాయి అండ్ రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి. సో మండే క్లోజ్డ్ అని చెప్పేసి ఇక్కడైతే నోటీస్ బోర్డులు అయితే పెట్టారు. సో మీరు ఒకసారి వెబ్సైట్ లో చెక్ చేసుకొని విజిట్ చేయండి. వీకెండ్స్ అండ్ హాలిడే టైంలో వచ్చేసి 9 AM ఓపెన్ చేస్తారంట. బెటర్ మీరు 9:30, 10 కల్లా ఇక్కడికి రీచ్ అయితే ఈ లాంగ్ క్యూ అయితే తప్పించుకుంటారు. సో పిల్లలైతే స్విమ్మింగ్ డ్రెస్ చేంజ్ చేసేసుకున్నారు ముందుగానే. ఇక్కడే లిటరల్లీ ఎండలో 2 hours అయితే లైన్ లో నిల్చున్నాము. సో ఇదేంటంటే పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ అండ్ ఇది ఫ్రీ ఎంట్రీ అనమాట. సో ఎలాంటి ఫీజు మనం పే చేయాల్సిన అవసరం లేదు. సో లోపల నుండి కొంతమంది బయటికి వస్తేనే అప్పుడు మనల్ని లోపలికి ఎంట్రీ చేస్తారంట. సో అందుకని కొంచెం టైం పడుతుంది. ఇన్ కేస్ మీరు విజిట్ చేయాలనుకుంటే ఆ వెదర్ చెక్ చేసుకోండి అండ్ అలాగే అంబ్రిల్లాస్ కూడా క్యారీ చేయండి. సో మా ముందు చూడండి ఎంత పెద్ద అంబ్రిల్లా పట్టుకొని ఉన్నాడో. యాక్చువల్ గా మనకి లోపలికి వెళ్ళినా కూడా ఈ అంబ్రిల్లా యూజ్ అవుతుంది. లోపలికి ఎంటర్ అవ్వక ముందే ఎండలో నిలబడి ఎండ దెబ్బ తగిలేలాగుంది. పడిపోయటానికి ఇప్పుడు లోపలికి అయితే పంపిస్తున్నారు. సో ఇలా మనకి
హ్యాండ్కి ట్యాగ్స్ వేసి లోపలికైతే పంపిస్తారు. సో ఫస్ట్ మోనిష్కి ట్యాగ్ వేసి పంపించారు. ఇంకా మాకు వేయకుండా ఆగారనమాట. ఎందుకనుకుంటే లోపల నుంచి ఎవరైనా బయటికి ఒకరు వెళ్తే అది కౌంట్ చేసుకొని మమ్మల్ని లోపలికి పంపిస్తారంట. సో ఫస్ట్ మోనిష్ని వదిలారు. సో మోనిష్ అక్కడ వెయిట్ చేస్తున్నారు, తర్వాత మనీషాని, అండ్ తర్వాత నన్ను. సో తర్వాత నన్ను 1 by 1 అలా పంపించారు. సో ఇంకా నయ్యం ఇంకో గంట సేపు టైం పట్టలేదు, ఒకరు లోపలికి పంపించి ఒకరు క్యూలో నిలబడి. అలా కాకుండా ముగ్గురిని కనీసం ఒక 10 minutes గ్యాప్లో అయినా పంపించేశారు లోపలికి. ఈ 2 hours వెయిటింగ్ టైం వల్ల ఉన్న ఎక్సైట్మెంట్ మొత్తం పోయింది, ఇంకా నీరసం వచ్చేసింది. సో లోపలికి వెళ్ళి ఒక ప్లేస్ లో మనము కూర్చోవాల్సి ఉంటుంది. సో మేమైతే ఫస్ట్ టైం ఇక్కడికి విజిట్ చేస్తున్నాము. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చున్నారు కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు. సో వాళ్ళు చెప్తేనే మేము ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇక్కడ ఒక 4-5 స్విమ్మింగ్ పూల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మనకు పిల్లలకి తగ్గట్టుగా డెప్త్ ఉండేటట్టుగా చూసుకొని సో అక్కడ కూర్చొని మనం ఇంకా పిల్లల్ని వదిలేస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ వాటర్ కూడా చాలా క్లీన్ గా, అసలు మనం దూరం నుంచి చూస్తేనే చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ కొంతమంది ఎల్లో టీ-షర్ట్ వేసుకొని కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. సో మీకు ఇప్పుడు అర్థమైంటుంది మీరు ఒక అంబ్రెల్లా తెచ్చుకోమని ఎందుకని చెప్పాను. సో ఇక్కడ మనకి షెల్టర్స్ లాంటివి ఏం లేదు. సో జస్ట్ మనము ఆ స్విమ్మింగ్ పూల్ కి దగ్గరలోనే కూర్చోవాలన్నమాట. సో ఏదైనా మనం మ్యాట్ తెచ్చుకొని లేదా గొడుగు తెచ్చుకొని అక్కడ కూర్చొని ఇంకా పిల్లల్ని ఈ స్విమ్మింగ్ పూల్లో వదిలేస్తే హ్యాపీగా ఆడుకుంటారు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత టైం లిమిట్ అంటూ లేదు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. బట్ వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు ఏంటంటే 1 hour కి మీరు వెకేట్ చేస్తే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది అని అన్నారు. కానీ పిల్లలు ఇంకా తెలిసిందే కదా, వాటర్లో అంటే అస్సలు బయటికి రారు. మన చేతికి ఒక ట్యాగ్ వేశారు కదా, సో అది అస్సలు తీయకూడదు. సో మనకి రెస్ట్ రూమ్స్ అండ్ మనకి రెస్టారెంట్స్ ఏదైనా ఫుడ్ కావాలన్నా కానీ మనం బయటికి వెళ్ళి ఆ ట్యాగ్ అలానే ఉంచుకొని వాళ్ళకి చూపించేసి మళ్ళీ వస్తామని చెప్పాలి. సో అలా వెళ్ళి మనం ఏదైనా పర్చేజ్ చేసుకొని లైక్ ఐస్ క్రీమ్స్ కానీ లేదా రెస్ట్ రూమ్కి వెళ్ళి కానీ మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలిద్దరికి స్విమ్మింగ్ అయితే రాదు. మామూలుగా మోనిష్ స్కూల్లో వెళ్ళేవాడు కానీ స్విమ్మింగ్ పూల్కి, కానీ ఆ స్విమ్మింగ్ నేర్పించే వాళ్ళు కాదు. సో జస్ట్ వాళ్ళకి ఆ స్విమ్మింగ్ రూమ్లో వదిలేస్తే వీళ్ళే ఇంకా కాసేపు అలా ఎంటర్టైన్ చేసి వచ్చేవాళ్ళు. సో బయటన్నా స్విమ్మింగ్ నేర్పించాలి. సో అందుకే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది స్విమ్మింగ్ రింగ్ ఉంటే అది తీసుకొని ఆడుకుంటున్నారు. సో ఆ రింగ్ తీసుకొని స్విమ్మింగ్ ట్రై చేస్తున్నారు. యాక్చువల్గా నాకు కూడా స్విమ్మింగ్ రాదు, సో నేర్చుకోవాలి. ఈ స్విమ్మింగ్ రింగ్ ఉండడం వల్ల బాగా హెల్ప్ఫుల్ అయింది. సో భయం లేకుండా ఆ రింగ్ వేసుకొని అటు ఇటు మొత్తం తిరిగేస్తున్నారు. పూల్లో కంటిన్యూస్ గా ఆడుకోకుండా మధ్యలో బ్రేక్ అయితే ఇచ్చాము. సో ఇంకా మేము కూర్చున్న ప్లేస్ కి కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి కదా, సో మేము స్లిప్పర్స్ వేసుకోలేదన్నమాట. సో అక్కడ చెక్క మీద నడిచాం కదా, సో అవి చెక్క పేర్లు ఉంటాయి కదా, సో అవి పిల్లల కాలుకి బాగా కుచ్చుకున్నాయి. సో ఫస్ట్ ఒకసారి కుచ్చుకుంటే నేను తీసాను. సో తర్వాత మళ్ళీ మనీషా కుచ్చుకుంది. సో అది తీసినప్పుడు మాత్రం బాగా ఏడ్చింది. ఇన్ కేస్ మీరు ఈ పూల్కి విజిట్ చేస్తున్నట్లయితే డెఫినెట్గా స్లిప్పర్స్ అయితే యూజ్ చేయండి. అండ్ అలాగే సేఫ్టీ పిన్ కానీ ట్విజర్స్ కానీ క్యారీ చేయండి. ఎందుకంటే వెంటనే మనకి చక్క పేర్లు ఏదైతే ఇరుక్కుంటాయో అవి వెంటనే తీసేయడానికి యూజ్ఫుల్ అవుతుంది. సో లక్కీగా మా ఫ్రెండ్ సేఫ్టీ పిన్ తీసుకొచ్చింది కాబట్టి తను వెంటనే మనీషా కాలుకుండేని తీసేసింది.
అండ్ ఇక్కడ కొన్ని బోట్స్ కూడా కనిపిస్తున్నాయి. మేబీ అందరివి ఇవి పర్సనల్ బోట్స్ అనుకుంటా. సో సింగిల్గా చిన్న చిన్న బోట్స్ ఉంటాయి కదా, సో అవి వేసుకొని లోపలికి అలా వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా బాగుంది. ఫ్యామిలీతో కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ఇదైతే బెస్ట్ ప్లేస్. అండ్ పిల్లలకైతే ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది. ఫన్ తో పాటు ఈ వెదర్ కి రిఫ్రెష్మెంట్ కూడా ఉంటుంది. చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఉండే స్విమ్మింగ్ పూల్ లో ఇది కొంచెం సెంటర్ లో ఉంది. అండ్ ఇది మేబీ 1 year అలా ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగుంటుంది. కానీ కొంచెం లోపల శాండ్ అదంతా ఉంది. పిల్లలు ఎక్కడి నుంచి తెచ్చేస్తున్నారో తెలియదు, కానీ క్లియర్ గా లేవు వాటర్, అంతా శాండ్ అయితే ఉంది. రిమైనింగ్ పూల్స్ అయితే చాలా నీట్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ కొండ మీద నుంచి కూడా మళ్ళీ అక్కడ స్టెప్స్ నుంచి వెళ్ళి మొత్తం ఈ ప్లేస్ చూపిస్తాను, ఒకసారి చూడండి. సో చాలా కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో నేనైతే చెప్పలేను ఈ సీనరీ ఎంత బాగుందో. సో అక్కడికి విజిట్ చేస్తేనే మీరు ఆ ఫీలింగ్ ని ఎంజాయ్ చేయగలరు. బ్యాక్ ఆల్మోస్ట్ 5:30కి ఇంకా ఇంటికి వెళ్తున్నాము. సో అప్పటికి కూడా మళ్ళీ లాంగ్ క్యూ, ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు. సో మేబీ క్లోజింగ్ టైము 7 అట్లా ఉంటుందో ఏమో తెలియదు, కానీ చాలా మంది మేము వెళ్ళటానికి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు లోపలికి వెళ్ళటానికి. సో మీకు స్విమ్మింగ్ పూల్ చూపించాను కదా, సో దానికి ముందు కొంచెం వెళ్తే అక్కడ మళ్ళీ అంటే డైరెక్ట్గా మనము రిజర్వాయర్కి వెళ్ళే దారి అయితే ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళడానికి అయితే మనకి క్యూ అయితే అవసరం లేదు. మనకి అక్కడికి అంటే స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, సో అటువైపు వెళ్ళడానికి మాత్రమే మనకి లాంగ్ క్యూ ఉంటుంది. ఎందుకంటే లోపల నుంచి బయటకు వచ్చిన వాళ్ళ తర్వాతనే మనం లోపలికి పంపిస్తారు కాబట్టి అలా క్యూ అయితే ఉంటుంది. సో ఇది మనం డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు డైరెక్ట్ గా బోటింగ్స్ ఉంటాయి కదా, సో ఆ బోట్స్ వేసుకొని ఇంకా సింగిల్ గా వెళ్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఈ ప్లేస్ అయితే అసలు స్పెక్టాక్యులర్ గా ఉంది వ్యూ చూడటానికి. అండ్ అక్కడ మనకి సన్ రైజ్ అవుతుంటే అది అసలు చాలా బాగుంది వ్యూ. నాకు ఈ ప్లేస్ నచ్చింది, కానీ పిల్లలతో మనం ఇక్కడికి విజిట్ చేయలేమన్నమాట. సో మనం కొంచెం స్విమ్మింగ్ తెలిసి వచ్చి అండ్ పెద్దవాళ్ళకైతే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. అండ్ చాలా మంది ఆ కొండపై నుంచి అలా జంప్ చేస్తూ ఉండేవాళ్ళంట పైనుంచి. సో కింద ఏంటంటే ఒక్కొక్కసారి అవి రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు అవి ఉంటే తగిలి చాలా మంది చనిపోయారంట. సో అందుకే ఇది కొంచెం డేంజరస్ ప్లేస్ అని ఎక్కువ మంది రారు. ఫ్యామిలీతో రావాలంటే మాత్రం డెఫినెట్ గా అక్కడికి మీ ఫస్ట్ చూపించాను కదా ఆ ప్లేస్ కి విజిట్ చేయండి. అండ్ బ్యాక్ ఇంటికి వెళ్లే దారిలో ఇక్కడ ఐస్ క్రీమ్ కనిపించింది. సో అక్కడ ఐస్ క్రీమ్ తీసుకొని ఇంకా తినుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో ఈ రోజైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో ఇన్ కేస్ మీరు క్రకోలో ఉంటే డెఫినెట్ గా విజిట్ చేయండి. సో అదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.